నమస్తే ఎంపీ న్యూస్ మన పేరు న్యూస్ స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. మరో 3 కోట్ల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం. కొత్త ప్రభుత్వం ఏర్పడే కాబట్టి కంటిన్యూగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో గ్రామాల్లో పట్టణాల్లో 3 కోట్ల ఇల్లు మంజూరు చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వార్త మనం చూడవచ్చు. పిఎం కిసాన్ పై ప్రధాని మొదటి సంతకం. ఎక్కువగా రైతులకే ప్రాధాన్యత ఇస్తాను, మాది రైతు ప్రభుత్వం కాబట్టి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకం పిఎం కిసాన్ ఫైల్ పైనే పెట్టినట్టు వార్త మనం చూడొచ్చు. అసలు విషయం ఏంటంటే చాలా మందికి సరే ఇది రైతు ప్రభుత్వం చెప్తాను బాగానే ఉంది, పిఎం కిసాన్ పైన సంతకం పెట్టింది కూడా బాగానే ఉంది. విషయం ఏంటంటే గత 2019 నుంచి ఎవరైతే కొత్తగా భూమి చేసుకున్నారో, ఎవరైతే కొత్తగా 2019 కన్నా బిఫోర్ వాళ్ళకేమో పిఎం కిసాన్ వస్తున్నాయి, ప్రాబ్లం లేదు వాళ్ళకు. 2019 తర్వాత ఎవరైతే కొత్తగా భూమి ఎక్కించుకున్నారో, కొత్త పట్టాపాస్ బుక్ తెచ్చుకున్నారో వాళ్ళకి ఇంతవరకు కూడా పిఎం కిసాన్ డబ్బులు అయితే రావట్లేదు. ఆన్లైన్లో అయితే అప్లై చేసుకుని రెడీ ఉంటారు రైతులు, బ్యాంకులో మాత్రం జమ అవుతులు. ఎందుకని ఏవో ఆఫీసులో అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు పైనుంచి ఆర్డర్స్ ఏం రాలేదు, పాత వాళ్ళకే వస్తున్నాయి తప్ప కొత్త వాళ్ళకైతే ఇంతవరకు రాలేదని చెప్పిన వార్త చూడొచ్చు. చాలా మంది దాదాపుగా 1000 మంది 2019 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు భూమి ఉన్న వాళ్ళు వాళ్ళ రైతు బంధు అయితే రెగ్యులర్గా కొన్నాక 6 నెలలకు కంటిన్యూ అవుతుంది. కానీ పిఎం కిసాన్ డబ్బులు మాత్రం 2019, 2020 నుంచి ఇప్పటివరకు ఉన్న వాళ్ళకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుని ఉంటారు తప్ప వాళ్ళకి ఇంతవరకు డబ్బులు అయితే పడలేదు. మరి వాటి గురించి మాత్రం వ్యవసాయాలు కానీ లేదా ప్రభుత్వం కానీ చర్య తీసుకొని కొత్త వాళ్ళకి ఎవరైతే భూమి ఉన్నారో వాళ్ళందరికీ పిఎం కిసాన్ వచ్చే మాదిరిగా చూడాలని రైతులు కోరుకుంటాను. బొగ్గు అంతా దేశానికి ఆదాయం. కిషన్ రెడ్డి అంటాడు, కిషన్ రెడ్డికి బొగ్గు గల శాఖ ఇచ్చింది కాబట్టి బొగ్గు గనులతో దేశానికి ఆదాయం అన్న వార్త మనం చూడవచ్చు. అదిగా పులి రాష్ట్రపతి భవన్ వీడియోలో గుర్తింపు. రాష్ట్రపతి భవన్ లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తుండగా వెనుక నుంచి పిల్లి పోయినట్టుగా ఒక వీడియో ఉంది. అదిగా పులి అని చెప్పేసి సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది ఆ వార్త. వీళ్ళు ప్రమాణం చేస్తా అంటే వెనుక నుంచి దూరం నుంచి జూమ్ చేస్తే అసలు పిల్లి అని కనబడుతుంది. పులి అయితే పోలీసులు సెక్యూరిటీ రానిరు కానీ పిల్లి కావచ్చు. అదిగా పులి అని సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్న వార్త మనం చూడొచ్చు. ఇప్పుడు మనకి దీంట్లో కూడా చూడొచ్చు. ఇక్కడ నుంచి ఈ రౌండ్ అప్ లో ఇక పిల్లి మాదిరిగా కూడా అయితే పోతుంది. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తా అంటే వెనకాల నుంచి ఒక పిల్లి మాదిరి నడుచుకుంటూ పోతున్నట్టుగా వార్త మనం చూడొచ్చు. నేను బయటపడట్లేదు. సురేష్ గోపి కేరళలో ఒకే ఒక ఎంపీ సీట్ గెలుచుకున్నది బీజేపీ, అది సురేష్ గోపి. కేరళలోని తిరుషూరు నుంచి ఒకే ఒక ఎంపీ సీటు బీజేపీ గెలుచుకుంది. అతనికి పర్యాటక శాఖ సహాయ మంత్రిగా కేంద్ర మంత్రిగా ఆయనకు కేంద్ర సహాయ మంత్రిగా ఇచ్చినట్టుగా వార్త ఉంది. ఆయన పుకార్లు సురేష్ గోపి వైదొలుగుతున్నాడు, సురేష్ గోపికి మంత్రిత్వ శాఖ వద్దని చెప్పి కొన్ని పుకార్లు పడితే అవేం కాదు. ప్రజెంట్ హీరో కూడా కేరళలో హీరో రజనీకాంత్ లెక్క అప్పటి కాలం హీరో అతనికి ఎంపీగా గెలిచి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే మోదీతో ఉండడం నాకు గర్వకారంగా ఉంది. మోదీ మంత్రివర్గంలో నాకు చోటు దక్కడం ఎంతో గొప్పగా ఉందని సురేష్ గోపి చెప్తున్న వార్త మనం చూడవచ్చు. సురేష్ గోపి అంటే మనకు ఐడియా ఏంటంటే కళాపాని అని భారతీయ టైంలో వచ్చింది ఒక 30 years బ్యాక్. అప్పుడే జనరేషన్ తెలుస్తుంది. సురేష్ గోపి కిరణ్ నటుడు. తెలుగులో కూడా అతని సినిమాలు వచ్చినాయి. తెలుగులో నాకు గుర్తున్న సినిమా అయితే కళాపాని గోపి హీరోగా తీసిన సినిమా అయితే ఉంది తెలుగులో. అతనికి ఇప్పుడు ఎంపీగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కిన వార్త మనం చూడవచ్చు. 20 ఎకరాల వనజాత స్మృతివనం. మేడారం సమ్మక్క సారక్క స్మృతివనం ముందు తరాలకు తెలవడం కోసం 25 ఎకరాల స్మృతివనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం వార్త చూడవచ్చు. పవన్ కు డిప్యూటీ సీఎం. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ. ఆంధ్రప్రదేశ్ లో రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న వార్త మనం చూడవచ్చు. ప్రమాణ స్వీకారంలో ఇంకా కొన్ని పదవులు మిగిలినాయట. దాంట్లో ఆల్రెడీ నారా లోకేష్ కు హోంశాఖ అని తెలుస్తుంది. పవన్ కు డిప్యూటీ సీఎం ఇస్తున్న వార్త మనం చూడవచ్చు. వైసీపీ విధ్వంసం నిజమే. ఎన్నికలు ఆ తర్వాత ఏపీలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు ఆ రోజు ఎన్నికల్లో చేసిన గొడవ అంతా ఇంత కాదు. అది సోషల్ మీడియాలో కానీ రెడ్ హ్యాండెడ్గా అప్పుడు ఫుటేజ్ కానీ అందరు తీసిళ్ళు. రెడ్ హ్యాండ్గా పిన్నెల్లి అని తెలిసింది. పిన్నెల్లి అక్కడ ఎమ్మెల్యే, పల్నాడు ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యే పిన్నెల్లి అని తెలిసిపోయింది ఆల్రెడీ. కానీ అక్కడ విఆర్ఏ అక్కడ పోలీసులు వస్తే ఎవరినో ఒకరిని విరికించి అతను పిన్నెల్లి కాదు, కాకపోతే వైసీపీ నాయకులే కానీ పిన్నెల్లి మాత్రం కాదని రిపోర్ట్ ఇచ్చిల్లట. మరి అది ఎంతవరకు పోతుందో చూడాలి. ప్రభుత్వం నిర్ణయాలు అమలు చేశా. ఛత్తీస్గఢ్ భద్రాద్రి విద్యుత్ కేంద్రాలపై సొంత నిర్ణయాలు నేను తీసుకోలే అని చెప్పేసి ఎవరంటారు?
ప్రభాకర్ రావు ఎంతో కుంభకోణాలు జరిగి దొంగగా దొరికిన ప్రభాకర్ రావు ఇప్పుడు ఏమంటాడు, అప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు చేసిన తప్ప నా సొంతం అయితే ఏం లేదు అని చెప్పేసి చెప్పిన వార్త మనం చూడొచ్చు. బాబు ప్రమాణానికి మోదీ అమిత్ షా. రేపు బాబు విజయవాడ దగ్గర గన్నవరంలో ప్రమాణ స్వీకారం, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఉంది. దానికి మోదీని అమిత్ షా వస్తున్నట. ఇంకా సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, చాలా మంది, కొంత సీఎం కూడా వస్తున్నట. ఇక్కడ సీఎంలలో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇంకా మిగతా ఒరిస్సా సీఎం. రేపు చంద్రబాబు నాయుడు గన్నవరంలో, విజయవాడ దగ్గర గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న వార్త మనం చూడొచ్చు. టెక్సాప్ చైర్మన్ గా మారినేని రవీంద్రరావు. అమిత్ మాలవీయ సీలోడు. అమిత్ మాలవీయ సీలోడ్ అని చెప్పేసి ఎవరు చెప్తారు? శాంతన్ సింహ. ఇది పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటన. ఇది బీజేపీ ఐటీ సెల్ చీఫ్ ముఖ్యులు ఎవరు? అమిత్ మాలవీయ సీలోడు అట. స్త్రీలు కావాలి, వాళ్ళతో పరిచయం ఏర్పరచుకోవాలని చెప్పేసి, అమ్మాయిలు కావాలని చెప్తారట. ఎవరు చెప్తారట? అమిత్ మాలవీయ. మరి అమిత్ అంటే అమిత్ షా. బీజేపీలో అమిత్ షా ఉన్నాడు, అమిత్ మాలవీయ ఉన్నాడు. అమిత్ మాలవీయ అంటేనే పశ్చిమ బెంగాల్ జరిగిన ఈ సంఘటన అట. పశ్చిమ బెంగాల్ బీజేపీ సంబంధించిన ఐటీ సెల్ ముఖ్యులట ఇతను ఏమైనా అమ్మాయిలు కావాలి, అమ్మాయిలతోనే మేము గడుపుతా అని చెప్పేసి అంటున్నట. అమ్మాయిల కోసం హోటల్ ఏం బుక్ చేయకుండా పార్టీ కార్యాలయం యూజ్ చేసుకుంటా అని చెప్పేసి ఎవరు ఆరోపణ చేస్తాడు? శాంతన్ సింహ అట. శాంతన్ సింహ ఎవరు అసలు పశ్చిమ బెంగాల్లో? శాంతన్ సింహ నేను ఆర్ఎస్ఎస్ వాదిని, ఇతను ఇటు ఏత్తాను, ఈయన ఆగడాలు బంద్ చేయాలి, ఈయన ఆగడాలు ఎక్కువైపోతానని చెప్పేసి ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఆయన పెట్టిన వార్త పెద్ద సంచలనం చెప్తుంది. అసలు అక్కడ బీజేపీ వాళ్ళు అంటారు అసలు ఆర్ఎస్ఎస్ కానే కాదు ఇతను, ఈయన ఎవరో మాకు తెలియదు. అసలు ఈయన మీద 10 కోట్ల దావా వేసిన వార్త మనం చూడొచ్చు. దీని గురించి ఇట్లా చేసిన వాళ్ళను అసలు పదవిలో ఉంచొద్దు, బీజేపీ ఐటీ సెల్ పదవిలో ఉంచొద్దు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తున్న వార్త మనం చూడొచ్చు. సర్కార్ బడిలో సెమీ రెసిడెన్షియల్ సీఎం రేవంత్ రెడ్డి. చిట్టమ్మ రోబో టీచర్ భారత్ తయారు చేస్తుందట. ఆల్రెడీ తయారు చేసిందట భారత్ రోబో. ఏంటంటే మన క్యాలిక్యులేటర్లు, మనం ఒక చిన్న క్యాలిక్యులేటర్ జేబులో మామూలు సెల్లునే ఒక క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకొని 2x3 ఎంత అంటే 6 అని ఆటోమేటిక్ క్యాలిక్యులేటర్ చెప్తుంది. అదేవిధంగా రోబో కొన్ని పాఠాలు ఫిక్స్ చేసి ఒక లోడ్ చేసి పెడితే ఆటోమేటిక్గా రోబోనే స్కూల్లో పాఠాలు చెప్తున్న వార్త మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ 2024-25 ఈ విద్యా సంవత్సరంలో రోబోను హైదరాబాద్లోనే భారతదేశంలోనే ఫస్ట్ హైదరాబాద్లోనే స్టార్ట్ చేసి రోబోతోటి పాఠాలు చెప్పే వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్తలు.